నమస్తే అండి. నేను మీ ప్రభావతిని. ఇవాళ మన వంటలో కాళ్ళు సొరవ చూడబోతున్నామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను, చూడండి. ఒక్క బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక బిర్యానీ ఆకు. కాళ్ళు శుభ్రంగా చేసుకోవాలండి. బజార్ నుంచి తెచ్చాక మనం కొంచెం తోముకుని శుభ్రం చేసుకుని పెట్టుకున్న కాళ్ళు. ఇదేమో కరివేపాకు, కొత్తిమీర. తర్వాత ఇక్కడికి వచ్చి మనం ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఉప్పు అండి, కారం, పసుపు. ఇదేమో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ధనియాలు, జీలకర్ర, పచ్చపప్పు. ఇవేమో లవంగ మొగ్గలు, చెక్క. ఇవన్నీ మనకు కావాల్సిన సామాగ్రి. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నానండి. దీంట్లో ఆయిల్ పోసి ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఈ ఆకు నూనెలో వేసి వేపిస్తానండి. ఇవన్నీ వేస్తున్నాను. ఇవి బాగా మగ్గేదాకా వేయించుకోవాలండి. ఉల్లిపాయ ఆల్మోస్ట్ బాగా వేగిందండి. మనం దీంట్లోనూ ఈ కాళ్ళు ముక్కల్ని యాడ్ చేసుకుందాం. కాళ్ళు సొరవ అండి చాలామంది ఇష్టంగా తింటారు, కానీ తింటామని చెప్పుకుంటానికి కూడా కొంచెం సిగ్గుపడతారు. కానీ ఇది చాలా బలమైందండి. ఇది ఎందుకంటే ఏట మాసంలో కొవ్వు ఉంటుంది అనుకుంటాం, కానీ ఈ మూలికల్లో ఉన్నది చాలా మంచిదండి. మన మూలికలకి, యాక్సిడెంట్ అయిన వాళ్ళకి, ఆ పేషెంట్లకి ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటానండి. కొంచెంసేపు మగ్గనిస్తానండి. ఇప్పుడు పసుపు వేసుకుంటానండి. పసుపు వేసుకున్నాను. తర్వాత కారం, వేసుకున్నానండి. ఉప్పు వేసుకుంటున్నానండి. ఇందాక ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం ఉప్పు వేసానండి. ఇప్పుడు మళ్ళీ 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. కొంచెం మగ్గుతూ ఉండగా నేను మసాలా ఆడుకుంటానండి. అదే ధనియాలు 2 స్పూన్లు వేసానండి. 1 స్పూను జీలకర్ర వేసాను, 1 స్పూను పచ్చిపప్పు వేసాను, 4 లవంగ మొగ్గలు, 1 చెక్క వేసానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ముందే వేసాను. ఇప్పుడు గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది బాగా అన్నీ పట్టినవి ముక్కలు. గరం మసాలా వేస్తున్నానండి. కాళ్ళు సొరవ ప్రాసెస్ కొంచెం పెద్దగానే ఉంటుందండి. మీరు పూర్తిగా చూడండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని ప్రోత్సహించండి. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందామండి. వాటర్ పోస్తున్నానండి. అంటే త్వరగా అవుతుందండి. నేను కెట్లీలో నీళ్ళు వేడి చేసి పోసాను. మీరు మామూలుగా నీళ్ళు పోసేసుకోవచ్చండి. కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలండి. ఒక 6 గ్లాసుల నీళ్ళు దాకా పడతాయండి ఇందులో. ఒక 4 గ్లాసుల నీళ్ళు తీసుకుని 15 విజిల్స్ వచ్చేదాకా నేను అలాగే ఉంచుతానండి. ఇది కుక్కర్ విజిల్ పెట్టేస్తాను. ఇది కూర తయారైపోయిందండి. ఇందులో మనం చింతపండు రసం వేసుకుందామండి. 1 గంట సేపు ఉడికిందండి కూర. సిమ్లో అయితే, మామూలుగా విజిల్స్తో అయితే 1 గంట సేపు ఉడికింది. అలా ఉడికితేనే ఆ ములుసుల్లో ఉన్న మూలిగే రసం అంతా కూడా ఈ సొరవలోకి వస్తుంది. అప్పుడే మన బాడీకి ప్రయోజనకరంగా ఉంటుందండి. ఇదిగోండి, ఇది చింతపండు యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ క్వాలిటీ చింతపండు తీసుకున్నాను. చింతపండు రసం కూడా వేసేసానండి. ఇప్పుడు మళ్ళీ 10 నిమిషాలు, 1/4 గంట సేపు మరగనిచ్చి స్టవ్ కట్టేస్తానండి.
ఇదిగోండి కాళ్ళు సోర్వ రెడీ అయిపోయిందండి. ఇది పర్ఫెక్ట్గా తయారైంది. ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకుందామండి. కొద్దిగా కొత్తిమీర గార్నిష్ కోసం యాడ్ చేస్తున్నానండి. పులుసు రెడీ.